హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ రెసిపీ మటన్ కర్రీ. మటన్ అంటే అందరికీ ఇష్టం ఉంటుందండి, కానీ ఎక్కువ రేట్ ఉండడం వల్ల అప్పుడప్పుడు తెచ్చుకొని చేసుకొని తింటూ ఉంటాం. మరి ఎప్పుడో ఒకసారి తినే మటన్ టేస్టీగా చేసుకొని తింటేనే కదండి సాటిస్ఫై అయ్యేది. కొందరు మటన్ చేసేటప్పుడు మటన్లో వచ్చిన ఆర్గన్స్ పడేస్తూ ఉంటారండి. స్కిన్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ అలా పడేయకుండా మటన్తో పాటు వాటిని కూడా ఉడకనిస్తే వాటిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వచ్చేస్తాయి. తర్వాత కావాల్సింటే పడేసుకోవచ్చు. మటన్ ఆర్గన్స్ తినడం ఇష్టం లేని వాళ్ళు మటన్ని ఉడకబెట్టిన తర్వాత వచ్చిన నీళ్ళని మటన్ గ్రేవీకైనా మసాలా రైస్కైనా యూస్ చేసుకోవచ్చు. మటన్ ఎగ్జాక్ట్గా ఎన్ని విజిల్స్ ఉడుకుతుంది అనేది చెప్పలేమండి, అది మటన్ని పట్టి ఉంటుంది. ముదురు మటన్ అయితే ఒక 5-6 విజిల్స్కి వచ్చినా సరిగా ఉడకదండి. అదే లేత మటన్ అయితే కుక్కరే అవసరం లేదు, ఒక గిన్నెలో ఉడకనిస్తే బాగా ఉడికిపోతుంది. అసలు మటన్ కర్రీ ఎలా చేయాలి, ఏం వేస్తే బాగుంటుంది, ఏం వేయకపోతే బాగుంటుంది అనేది ఫుల్ వీడియోలో చాలా క్లియర్గా మెన్షన్ చేశానండి. సబ్స్క్రైబ్ చేసేసి చూసేయండి మరి.